వేర్ ఇస్ బాబీ? ఇంత లాబీ అదేంటి గురుజీ? నీ ఆత్రంతో నా రాత్రంతా పాడు చేసావు. నన్ను ఒక్కరే రూమ్ లో పెట్టి లాక్ చేసావురా. మరి నాకు ఫోన్ చేయొచ్చు కదా. నాకు ఆ అవకాశం నువ్వు ఎక్కడిచ్చావురా? ఈ టైంలో పంటే అవన్నీ చూసుంటాక తినండి. మరి ఒంటి మీద మరకలేంటి? అంటే పాన్ చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది అన్నమాట. చాలా నిరాహార దీక్ష చేసేవాడికి నిమ్మరసం ఇస్తారా? మోషన్ టాబ్లెట్ కాదు. బయట జలపాతం, లోపల వర్షపాతం. సారీ గురుజీ, ఇలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అరే, నువ్వు పాత కక్షలన్నీ మనసులో పెట్టుకునేది ప్లాన్ చేయలేదు కదా? ఊరుకోండి గురుజీ, నేను ఉన్న కక్షల కాంక్షలు ఏంటి? ఈ ప్లాన్ ఇంత పవర్ఫుల్ ఉందేంట్రా? ఇవాళ మళ్ళీ ప్లాన్ చేయమంటావా? వద్దురా, నీ ప్లాన్ వద్దు, నీ ప్లాన్ వద్దు. వెళ్ళు. ఇంకొకసారి టచ్ చేయకరా, నాకు బ్యాగ్ ఉంది, టచ్ చేయగలిపోరా. నన్ను కాస్త ఒంటరిగా ఉంటేరా, ప్లీజ్ వెళ్ళిపోరా. వెళ్ళిపోరా. ఈ ప్లాన్ ఇంత పవర్ఫుల్ ఉందేంట్రా? ఈ విషయంలో మాత్రం నేనేమి హెల్ప్ చేయలేనమ్మా. ప్లీజ్ సార్, ఎలాగైనా ఐఎమ్ సారీ, మీరు వెళ్ళొచ్చు. ఈ ప్లేస్ గుర్తుందా సిద్ధు? మనిద్దరం ఫస్ట్ టైం కలిసిన ప్లేస్. నా లైఫ్ లోనే చాలా ఇంపార్టెంట్ ప్లేస్. ఇలా మర్చిపోతాను? ఆ రోజు నువ్వు కలిసిన తర్వాత నీ వల్ల నాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకున్నాను, కానీ నువ్వే నాకు చాలా హెల్ప్ అయ్యావు. నేను వెళ్ళాలనుకున్న ప్రతి ప్లేస్కి తీసుకెళ్ళావు, కలవాలనుకున్న ప్రతి ఒక్కరిని కల్పించావు, నా కోసం టైం అంతా స్పెండ్ చేశావు. నేను లైఫ్లో మర్చిపోలేను. థ్యాంక్ యూ సిద్ధు. టూ మచ్ ఈగో విల్ కిల్ యువర్ టాలెంట్. నీ బాగుందలే. ఈ పుష్పం గడవుడు గురూజీ మే ఆ గయా. నాకు హిందీ రాదు కానీ పూలతో పాటు కాడలు కూడా తీసుకొచ్చావు. దేనికో? ప్రపోజ్ చేద్దామని. ఎవరికి? ఇంకెవరికి గురూజీ? మీ స్వాతికి. ఆ పూలు తీసి నీ చెవులో పెట్టుకో, ఆ కాడలు తీసి కింద పెట్టుకో. అదేంటి గురూజీ అలా అంటున్నావు? ఇంకెక్కడ స్వాతిరా? వచ్చిన పని అయిపోయింది, ఊరికి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? ఎటో వెళ్ళిపోయింది స్వాతి, ఇలా ఒంటరయ్యాడు సిద్ధు. ఓ చల్లగాలి. ఈ విషయం నీ ముందే తెలుసా? తెలుసు. మరి నాకెందుకు చెప్పలేదు గురు? గురువా? ముందుండాల్సిన రెస్పెక్ట్ ఏది, వెనుకుండాల్సిన జీ ఏది? స్వాతి కోసమే నేను నిన్నాళ్ళు భరించా. తనే వెళ్ళిపోయాక నీకు రెస్పెక్ట్ ఇచ్చేదేంట్రా? రే సిద్ధు, నా ఈగోని రెచ్చగొడుతున్నావు. పుచ్చ పగిలిపోదు. స్వాతి ఎక్కడా? మాచర్లా. హే సిద్ధు, స్వాతి ఏమందిరా? ఏ ఆగరా, అడుగుతూ ఉంటే ఏం చెప్పకుండా వెళ్తావేంటి? ఒప్పుకుందా లేదా? చెప్పడానికి స్వాతి లేదమ్మా. ఎక్కడికెళ్ళింది? మాచర్లంట. ఆ పిల్లదే మాచర్లా? అయితే ఇంకే, ఆ పిల్ల మన పిల్లే. ఏం మాట్లాడుతున్నావమ్మా? నిజంరా, అక్కడున్న వాళ్ళందరికీ మీ నాన్న పేరు చెబితే చాలు హడల్. ఆ ఫేస్ కంత సీన్ ఉందా? పోరా, చూడటానికి కొంచెం సిల్లిగా కనపడతారేమో గాని అప్పట్లో మీ నాన్నకున్న వెయిట్ అంతా ఇంత కాదు. నువ్వు ఆయన కొడుకు అని తెలిస్తే చాలు స్వాతిని తీసుకొచ్చి నీ చేతుల్లో పెడతారా. వెళ్ళరా వెళ్ళరా నా బుజ్జి కాదు, వెళ్ళి నా కోడలు తెచ్చేరా. ఓ మై డాడో, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఆ వచ్చారా? ఏంటి ఇంత లేటు? రండి భోంచేద్దురు గాని. వాడెక్కడా? వాడిని కూడా పిలువు, కలిసి తిందాం. వాడిక లేడుగా, పక్కింటి స్వాతి కోసం వెళ్ళాడు. స్వాతి కోసం? ఈ మధ్య వాడు అమ్మాయితో బాగా ఎక్కువ తిరుగుతున్నాడు. నిధికి తెలిస్తే బాగోదు, చెప్పాడికి. వాడు అమ్మాయితో వెళ్ళలేదండి, ఆ అమ్మాయి కోసం వెళ్ళాడు. స్వాతికి ప్రపోజ్ చేసి తీసుకురావడానికి వెళ్ళాడు. నీకేమైనా పిచ్చా? ఇక్కడ నిధిని పెట్టుకుని స్వాతికి ప్రపోజ్ చేయడం ఏంటి? అబ్బా, స్వాతి ఏ వైఫ్ అని వాడు ఫిక్స్, కోడలని నేను ఫిక్స్. మీరు కూడా ఫిక్స్ అయితే ప్రశాంతంగా ఉంటారు. ప్రశాంతంగా చస్తారు అని చెప్పు, ఏం పర్లేదు. అయినా మీరు ఫిక్స్ అయితే సరిపోతుందా? నాకు చెప్పగలదా? నేను ఎదవనా? అక్కడ నిధికి తెలిస్తే మన ఫోటోలకి దండ ఎక్కిస్తుంది. అర్థమవుతుందా నీకు? ఇంతకెక్కడికి బాడీలు కొరియరే. వీడికి చెప్తే అర్థం కావట్లేదు. చావును వెతుక్కుంటూ వచ్చాడు. ఇద్దరిని కలిపేసేయండి రా.
నాన్న చెప్పు, బిజీగా ఉన్నా. రే అప్పుడే బిజీ ఏంట్రా బాబు? ఏంటో చెప్పు నాన్న. అదేనా నీ పోస్టింగ్ వచ్చింది. పోస్టింగ్ ఎక్కడికి? గుంటూరు జిల్లా. ఎక్కడికి? గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లా. రేయ్, మీ అందరికో గుడ్ న్యూస్. ఇక నుండి మీకు మీ ఊరికి గుంటూరు జిల్లాకి నేనే కలెక్టర్. సిద్ధు సిద్ధార్థ్ రెడ్డి IAS. ఇప్పుడైతే నాకేంట్రా రాజప్ప కొడుకు ఇక్కడ. మాచర్లొచ్చి రాజప్ప మనుషుల మీదే చేస్తావా? రాజప్ప, వీరప్ప, తొక్కప్ప, నా బొంగప్ప, ఎవరికైనా ఇదే పనిష్మెంట్. మొదలెట్టినప్పుడు ఎంతమంది అనేది కాదు, చివరికి మిగిలిందే లెక్క. కలెక్టర్ పోస్టింగ్ వచ్చింది కాబట్టి కంట్రోల్డ్ గా కుట్టా, లేకపోతే నా కొడుక తొక్కితే జాకిలేసి లేపలేదు నీ బాడీ. రే వీరా, నీ అయ్య రాజప్పకు చెప్పు, ఇన్నాళ్ళు మాచర్లలో మనుషుల్ని మృగాలు వేటాడారు. ఇప్పుడు ఆ మృగాల్ని వేటాడే మొగుడు మాచర్ల గడ్డలో అడుగు పెట్టాడు. ఇక్కడ నుంచి వేరే లెవెల్. అందరూ ఉన్న ఒక అమ్మాయి ఒంటరిగా తన ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడుతుందంటే దానికి రెండే కారణాలు. తనేదో బలంగా కోరుకుంటూ ఉండాలి, లేదా తన బలాన్ని కోల్పోయి ఉండాలి. అసలు ఆ రాజప్పేవాడు, వాడికి మీకున్న సమస్య ఏంటి? ఈ సమస్య ఇప్పుడుది కాదు, 30 ఏళ్ల క్రితం మొదలైంది. మా తాత రాజప్పకి ఎదురుగా ఆయన కొడుకుని నిలబడితే ఎలక్షన్ రోజే చంపేశాడు. అప్పటి నుండి ఏకగ్రీవంగా ఎన్నికవుతూ ఎలక్షన్స్ అనేవి లేకుండా చేశాడు. రాజప్ప అంటే భయంతో బతకడం ఇక్కడున్న జనాలందరికీ అలవాటైపోయింది. అలా బ్రతకడం ఇష్టం లేని మా అన్నయ్య ఇక్కడ పరిస్థితుల్ని, ఈ జనాన్ని మార్చాలనుకున్నాడు. నా మాట వినరా, నువ్వు కోరుకున్నట్టే కలెక్టర్ అయ్యావు. హాయిగా లైఫ్ లీడ్ చేయక ఎందుకురా రాజప్పగాడికి ఎదురెళ్తానంటావు? వద్దురా నాన్న, వాడు పెట్టిన భయం కన్నా మనలో ఉన్న భయమే చాలా డేంజర్. ఆయన నేను టార్గెట్ చేస్తున్నది రాజప్పని కాదు, జనాల్లో ఉన్న భయాన్ని. అదంత ఈజీ కాదురా. అదంత కష్టం కూడా కాదు నాన్న. ఒక్కసారి ఇక్కడ ఎలక్షన్ జరిగితే జనాల్లో ఉన్న భయం పోయి ధైర్యం దానంతరదే వస్తుంది. అయినా ఎలక్షన్లు అంటే 5 ఏళ్ళకి ఒకసారి వేలికి రంగు పూసుకునే తంతు కాదు, ఒక తరం భవిష్యత్తు. మా అన్న చనిపోయినా తన ఆలోచనని బతికించాలని నేను వైజాగ్ వచ్చి ప్రయత్నాలు చేశాను. చదువుకుంటాను వెళ్ళి చావును వెంటేసుకొచ్చావు కదంటే, భర్తను పోగొట్టుకున్న ఆ అమ్మాయి, కళ్ళ ముందే కన్న తండ్రిని పోగొట్టుకున్న ఆ పసిపిల్ల కళ్ళ ముందే కనబడుతుంటే వాడికి ఎదురెళ్ళన్న ధైర్యం నీకెలా వచ్చింది? ఆ రాజప్ప మీ అన్నయ్యని ఎలా చంపాడో మర్చిపోయావా? మర్చిపోలేదు నాన్న, మర్చిపోలేదు కాబట్టి ఇదంతా చేస్తున్నాను. నీకేమన్నా పిచ్చి పెట్టిందా? సార్, కొడుకు కోసం మీరు చేయలేంది తన అన్న కోసం ఏదో చెయ్యాలనుకుంటుంది. చేయనివ్వండి సార్. బాబు, నువ్వు కొత్తగా వచ్చావు కాబట్టి ఇక్కడ పరిస్థితులు నీకు తెలియవు. నువ్వు నా కూతురు కోసమే వచ్చావని తెలిసింది, చాలా సంతోషం. కన్న తండ్రిగా చెప్తున్నా, వీలైతే నా కూతురుని కూడా నీతో పాటు తీసుకెళ్ళు. కనీసం మీరైన ప్రాణాలతో బ్రతికుంటారు. పారిపోయి ప్రాణాలు కాపాడుకోవాలా, లేదా న్యాయాన్ని కాపాడాలా? సార్, ఆ రాజప్ప తన మనుషులను ఏదైనా చేస్తేనే వదలడు. అలాంటిది ఏకంగా వాడి కొడుకును కొట్టి మరీ వచ్చాడు. ఇప్పుడు వాడు ఊరుకుంటాడా? చంపేస్తాడు, అందరినీ చంపేస్తాడు. ఏం జరిగింది? ఎవర్రా వాళ్ళు? వాళ్ళు కాదన్నా, వాడొక్కడే. మనమని తెలియ కొట్టుంటాడు అన్నా. తెలిసే కొట్టాడన్నా. రాయ్, ఎవడో కొడితే ఇంట్లో దూరి ఆడంగుల్లో పసుపు రాసుకుంటున్నారా? రాయ్, వాడు కొట్టింది నిన్ను కాదు, 30